ఆర్టీసీ డ్రైవర్ దొంగతనం బట్టబయలైంది. తెలంగాణలోని వరంగల్ నుంచి నిజామాబాద్ మీదుగా బస్సు ప్రయాణిస్తోంది. ఓ మహిళా ప్రయాణికురాలు ఆ బస్సు ఎక్కి డ్రైవర్ వెనుక ఉన్న సీట్ లో కూర్చొని తన బ్యాగ్ ను ముందు ప్లేస్ లో అంటే డ్రైవర్ పక్కన ఉంచింది. దీంతో ఆ బ్యాగ్ పై డ్రైవర్ కన్ను పడింది. ఇక బస్సును స్టార్ట్ చేసి కొంత దూరం వెళ్ళాక తన చేతి వాటాన్ని ప్రదర్శించాడు ఆ డ్రైవర్. ఓ చేతితో స్టీరింగ్ ను తిప్పుతూనే మరో చేతిని బ్యాగ్ లో పెట్టి బ్యాగ్ నుంచి బంగారాన్ని దొంగలించాడు. అయితే ఈ తతంగం మొత్తాన్ని ఆ డ్రైవర్ వెనక సీట్లలో కూర్చున్న ఓ వ్యక్తి తన సెల్ ఫోన్ లో రికార్డ్ చేశాడు. జరిగిన విషయాన్ని ఆ మహిళకు చెప్పి సమీప పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. దీంతో పోలీస్ స్టేషన్ సమీపానికి బస్సు చేరుకునేసరికి పోలీసులు ఆ బస్సును ఆపి డ్రైవర్ ను ప్రశ్నించారు. తన సీటు వద్ద ఆమె పడేసుకుందని బుకాయించబోయాడు. దీంతో అప్పటికే రికార్డు చేసిన వీడియోను పోలీసులకు చూపించి గట్టిగా నిలదీయడంతో ఆ డ్రైవర్ ఒక్కసారిగా కంగు తిన్నాడు. తానే దొంగిలించానంటూ నిజాన్ని ఒప్పుకొని క్షమాపణ కోరాడు. విషయం ఉన్నతాధికారులకు తెలియటంతో ఆ డ్రైవర్ ను వెంటనే సస్పెండ్ చేశారు. కాగా ప్రయాణికుల భద్రతకు భరోసా కల్పించాల్సిన ఆర్టీసీ సిబ్బందే ఇలా చేస్తే ఎలా అంటూ ప్రయాణికులు మండిపడుతున్నారు.